హాయ్ గైస్, టుడేస్ వీడియో వచ్చేసి కింగ్డమ్ మూవీ ఎలా ఉంది, అసలు ఏముంది దాంట్లో, మనోడు ఎలా యాక్టింగ్ చేశాడు, గౌతమ్ తిన్ననూరు గారు తన స్కిల్స్ ని చూపించారా లేదా, ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు ఎంతగానో కుమ్మి పడేశాడో తెలుసుకుందాం రండి. అసలు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు పెట్టిన డబ్బులు వెనుకకు వస్తాయా లేదా అనే విషయాల గురించి డీప్ గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చూస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేసుకోండి ప్లీజ్. అదే నా మెయిన్ పాయింట్ వచ్చేసి. ఇక వీడియోలోకి వెళ్తే మరి మన తిరుపతి వెంకన్న స్వామి మన విజయన్న వెనుక వచ్చినట్టున్నాడు గాయస్. అందరి నోటి నుంచి అయితే పాజిటివ్ టాక్ అయితే వస్తుంది ఇప్పటి వరకు. దెన్ ఇప్పటి వరకు వచ్చిందంటే మూవీ వచ్చేసి హిట్ అన్నమాట. హిట్టొస్తే హిట్టో బెహ. ఇక దీంట్లో మన విజయన్న యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చూస్తేనే మనకి ఏడ్పస్తుంది, అంతగానం యాక్టింగ్ చేశాడనమాట. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చామనుకోండి, హీరోయిన్ వచ్చేసి దీంట్లో సపోర్టింగ్ రోల్ ఫర్ హీరో అన్నమాట. ప్రతి మూవీలో అదే అనుకోండి, బట్ దీంట్లో కొంచెమే చూపించారు తన క్యారెక్టర్ ని. ఇక తను శ్రీలంకకి ఎప్పుడైతే మన హీరో వచ్చేసి శ్రీలంకకు అండర్ కవర్ ఆపరేషన్ కి వెళ్తాడో అప్పుడు వచ్చేసి మన హీరోయిన్ కి గవర్నమెంట్ నుంచి వెళ్ళి, ఆమె గవర్నమెంట్ డాక్టర్ అన్నమాట, గవర్నమెంట్ నుంచి వెళ్ళి నువ్వు ఇతనికి సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి, కొన్ని విషయాలు చెప్పాలని చెప్పగానే మన హీరోయిన్ ఏం చేయలేక చేస్తుంది. అలాంటి తనకు సపోర్టింగ్ చెప్తూ మెసేజ్లు ఇస్తూ ఉంటుందన్నమాట. అలా ట్రావెలింగ్ చేస్తున్న టైంలో హీరోయిన్ వచ్చేసి మన హీరో ప్రేమలో ఎలా పడిపోతుంది అనేది తన క్యారెక్టరైజేషన్. ఇక మన సత్యదేవ్, ఐ మీన్ బ్రదర్ సత్యదేవ్ గురించి చెప్పాలంటే దీంట్లో యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది తంది. తన గురించి విలన్ రోల్లో చించి పడేస్తారు, తన గురించి చెప్పాల్సిన పని లేదు. మూవీ గురించి ఇంకొంచెం డిస్కస్ చేసుకుందాం లోపలికి వెళ్ళి. ఇక మూవీ విషయానికి వెళ్ళాం అనుకోండి, దీంట్లో మన హీరో వచ్చేసి పోలీస్ ఆఫీసర్, తనకు మదర్ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి తప్పిపోతాడు, అతన్ని వెతుకుతూ వాళ్ళ మదర్ ని చూసుకుంటూ పోలీస్ జాబ్ అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇక తన క్యారెక్టరైజేషన్, తన సిన్సియారిటీ చూసి పోలీస్ ఆఫీసర్ అందరూ వచ్చేసి తనకు ఒక ఆపరేషన్ ఇస్తారు, అండర్ కవర్ ఆపరేషన్, అది కూడా శ్రీలంకలో. అండ్ తను కూడా ఒప్పేసుకుంటాడు, బికాస్ తన అన్నయ్యని కూడా అక్కడికి వెళ్ళి వెతకచ్చు కదా అని. ఇక తను వెతుకుతున్న టైంలో శ్రీలంకకి వెళ్తాడు అనమాట. అలా వెతుకుతున్న టైంలో తనకు ఒక ఈ న్యూస్ తెలుస్తుంది, ఎవరైతే గ్యాంగ్ లీడర్ ఉంటారో వాళ్ళ బ్రదరే వీళ్ళ అన్నయ్య అని. అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేయాలా లేదా, అసలు తప్పించాడా లేదా, అసలు ఏం చేశాడు, ఎలా జరిగినాయి, కొన్ని సీన్స్ ఏమున్నాయి అనేదే స్టోరీ అన్నమాట. దీంట్లో గౌతమ్ తిన్ననూరు గారు తన స్ట్రాంగ్ కంబ్యాక్ ని చూపించడం జరిగింది, ఎందుకంటే తను జెస్సీ మూవీతో అలాంటి సైన్ అప్ ఇచ్చాడు కాబట్టి దీంట్లో కూడా సైన్ అప్ ఇవ్వడం జరిగింది. ఇక 130 కోట్లు పెట్టినందుకు ఈ మూవీ అయితే చాలానే బాగుంది. 130 కోట్లకి ఇంకో 130 కోట్లు ఎక్స్ట్రా కలిసి వస్తాయని నేనైతే నమ్ముతున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో మూవీ కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జెన్యూన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మామా.